ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ అతిథి చాలా అపురూపమైన అతిథి. ఎందుకంటే మంచి హీరో, సూపర్ హిట్లు కొట్టిన హీరో, 135 సినిమాల పెద్ద ప్రయాణం సినిమా ఇండస్ట్రీలో అందరి ప్రేమను పొందినవాడు, అందరికీ ప్రేమను పంచినవాడు సినిమా పరిశ్రమలో. ఆ హీరో ఎవరో కాదు, మనందరి లవ్లీ హీరో శ్రీకాంత్ ఇప్పుడు మనతో పాటు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో పాలు పంచుకోబోతున్నారు. లెట్ us గివ్ హిమ్ ఏ వెరీ బిగ్ హ్యాండ్ ఆఫ్ వెల్కమ్. థ్యాంక్ యూ శ్రీకాంత్. గారు చాలా రోజుల తర్వాత మన ఇంటర్వ్యూ, మీతో ఇంటర్వ్యూ. నాకు సెంటిమెంట్ ఏంటంటే నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త రోజుల్లో నీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే. బిగినింగ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ నువ్వు ఆ రోజు బొమ్మల చొక్కా వేసుకుని ఆంధ్రజ్యోతి ఆఫీస్కి నువ్వు వస్తే ఆంధ్రజ్యోతి ఆఫీస్ లో నిన్ను ఇంటర్వ్యూ చేశాను నేను. అక్కడ ఉండేది కదా మన నాగార్జున సర్కిల్ చట్నీస్ పక్కన. అవును, అక్కడికి. సో అప్పటి నుంచి నీ ప్రయాణం నేను చూస్తున్నా. ఎక్కడ సతమతం అవ్వకుండా తప్పుటడుగులు వేయకుండా ఉంటాయి. తప్పుటడుగులు ఉంటాయి, ప్లస్ మళ్ళీ దాన్ని ఓవర్కమ్ అయ్యి రావడం ఉంటాయి, మళ్ళీ సక్రమైన మార్గంలో రావడం. కానీ ఈ ఎక్స్పెరిమెంటేషన్ 130 సినిమాలు, ఈ కెరీర్ ఎక్స్పెరిమెంటేషన్ కనుక నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు ఏమనిపిస్తుంది నీకు? బ్యూటిఫుల్ జర్నీ. అంటే మనం కల్లో కూడా, అంటే ఫస్ట్లో ఏమనుకుంటాం, జనరల్గా సినిమాలోకి వెళ్తామని ఇంట్రెస్ట్ కానీ ఇది కానీ ఆ డేస్లో రావడం వేరు. ఇది ఇక్కడికి వచ్చిందంతా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది చాలా చాలా కష్టమైన పని ఒక రకంగా అయితే కనుక. బిగినింగ్ డేస్లో నేను ఇన్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పట్లో నేను పలానా అవుతాను ఏమీ తెలియదు. ఓన్లీ ఒక రూట్లోనే నేను ఇండస్ట్రీకి రావాలి అంతే. అటువంటి టైంలో ఇన్స్టిట్యూట్ చేయడం, మెల్లగా నా జర్నీ పీపుల్స్ ఎన్కౌంటర్తో స్టార్ట్ అవ్వడం, తర్వాత మధురానగర్లో రావడం, తర్వాత మధురానగర్ తర్వాత మళ్ళీ బ్రేక్ పడతాం ఒక 6-7 నెలల్లో. తర్వాత సీతారత్న గారు అబ్బాయి రావడం, ఇదేంటి విలనా, సరే ఓకే, ముందు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి ఫస్ట్. మన హీరోనా కాదా అనేది ఇండస్ట్రీనే డిసైడ్ చేస్తుంది, భగవంతుడు డిసైడ్ చేస్తాడు. నా కెపాసిటీ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో ఏంటంటే విలన్గా కూడా నేను కంటిన్యూ చేసా. తర్వాత 15 సినిమాలు విలన్. అంటే నా రూట్ నేను క్రియేట్ చేసుకుంది కాదు ఇది. నేను ఇలా చేస్తానంటే కుదరదు. ఇక్కడ తెలియకుండా మన సక్సెస్లే మనల్ని తీసుకెళ్తూ ఉంటాయి. కొన్ని సక్సెస్లు కానీ, మన బిహేవియర్ కానీ, మన గుడ్ విల్ కానీ, మన టైమింగ్ కానీ, ఇవే మన రూట్ని తీసుకెళ్తూ ఉంటాయి. అదే నీ పాజిటివ్ యాటిట్యూడ్. అంటే నువ్వు ఆర్టిస్ట్గా యాక్టర్ అవ్వాలని వచ్చావు. అవును, వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. నేను హీరోనే చేస్తాను అవును లేదు అని పట్టుకుని కూర్చోలే. 15 సినిమాలు విలన్గానే సెటిల్ అనుకున్నాను నేను. అవునా? విలన్గా ఓకే. ముందు అసలు ఒక ఇండస్ట్రీ మీద ప్రేమతో, నేను ఒక యాక్టర్ అవ్వాలని ప్రేమతో వచ్చినాండి. ఇక్కడ వచ్చిన తర్వాత రూట్ ఎలా తీసుకెళ్తుంది అనేది నాకు అసలు ఏమీ తెలియదు. మళ్ళీ భరద్వాజ్ గారు రూపంలో మళ్ళీ వచ్చి నిన్ను హీరోని చేస్తా, ఇవన్నీ మానేసే విలన్గా అని చెప్పడం. తర్వాత నేను సరే ఆయన మీద నమ్మకంతో 1/2 ముందే అన్నీ ఫినిష్ చేసుకుని కూర్చున్నాం. 2 నెలలు 3 నెలల్లో కూర్చున్న తర్వాత ఆయన అనుకున్నట్టే నేను జేడి చక్రవర్తి ఇద్దరు హీరోలుగా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి నేను. మళ్ళీ అదే బ్యానర్లో దొంగరాస్కల్ సినిమా రావడం. అవును. ఇక సోలోగా మెల్లమెల్లగా అలా ఆమె, పెళ్లి సందడి, ఆహ్వానం, ఎగిరే పౌర్ణ, వినోదం, ఇలా కంటిన్యూస్ ఫిల్మ్స్ రావడం. ఇట్స్ గాడ్ గ్రేస్. మంచి హిట్స్ పడ్డాయి. గాడ్ గ్రేస్, చాలా మంచి హిట్స్. అంటే ఆ మొదట్లో అసలు నీకు ఏ గైడెన్స్ లేదా ఇండస్ట్రీలో? అసలు ఏం లేదు, ఎవరు తెలియదు. ఇండస్ట్రీ ఎలా ఉంటుందని కూడా తెలియదు నాకు. ఫిలిం ఇన్స్టిట్యూట్ చేయడం వలన కొంచెం నాలెడ్జ్ ఏంటంటే కెమెరా ముందు భయపడకుండా నుంచోవడం, కొన్ని చిన్న ఈ తప్పితే ఇండస్ట్రీ పీపుల్ నాకు తెలియదు. ఇండస్ట్రీలో ఎవరు పరిచయం లేదు. నాకు చాలా మొహమాటంగా ఉండేది. ఎక్కడికి కంపెనీల చుట్టూ తిరిగేవాడిని కాదు, ఏం కాదు. ఊరిని అట్లా ఒక సినిమాని బట్టి ఒక సినిమాని బట్టి సినిమా అట్లా వచ్చేసింది తప్పితే నో గైడెన్స్, నథింగ్. గాడ్ ఫాదర్ నథింగ్, ఏమి లేదు. గాడ్ ఫాదర్ అంటే ఒక రకంగా ఏకలవ్య శిష్యుడు అంటారు చూడు, అభిమానిగా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే వచ్చినాడు కాబట్టి ఆయన్నే ఒక గాడ్ ఫాదర్ లాగా గడుపు. అదేలే, అంటే ఎదురుగుండా ఉన్నా నువ్వు వెళ్ళి కలవలేని గాడ్ ఫాదర్. తర్వాత ఆయన గైడెన్స్ వేరు. అదే ఇంకా ఆ తర్వాత నువ్వు వాళ్ళ ఫ్యామిలీలో తర్వాత ఆయన చెప్పే విషయాలు కానీ ఆయనకు బ్రదర్ లాగా అది ఆ బాండ్ మళ్ళీ వేరేగా మారిపోయింది. కానీ ఇప్పుడు ఈ 15 సినిమాల తర్వాత ఫస్ట్ భరద్వాజ్ గారు నీకు హీరో అని చెప్పడం నీకు నమ్మకం కలిగిందా?
నువ్వు ఒక లీడ్ క్యారెక్టర్ పాజిటివ్ గా హీరోగా వచ్చి అప్పటికే 15 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఉమ్, ఇప్పుడు హీరోగా ఆయన చేస్తాను నమ్మాను నేను. డెఫినెట్ భరద్వాజ్ గారు మాట ఇచ్చాడు అప్పట్లో ఏంటంటే భరద్వాజ్ గారు డెఫినెట్ చేస్తున్నారా అంటే అంతే. అవును అవును అలా చేశారు ఆయన. అవును 1/2 చిత్రం. నాకు అది మంచి బ్రేక్ వచ్చింది. 100 Days ఆడిన సినిమా అది. అవును. ఇంకా ఆ తర్వాత ఇంక మెల్లగా హీరో శివనాగేశ్వరరావు కదా. శివనాగేశ్వరరావు. అవును. ఇక అది ఆ కెరీర్ అలా స్టార్ట్ అయిపోయింది. ఓకే. బట్ నేను ప్లాన్ చేసుకుంది ఏదీ కాదు అసలు. ఉమ్, నేను ఇప్పటికీ నేను ప్లాన్ చేసుకోలేను. అదేంటో నాకు తెలియదు. చాలా విచిత్రం, చాలా విచిత్రం. ఎందుకంటే ఒక 4-5 నాకు వచ్చిన దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాను అంతే. అంటే నాకు ఏదేదో వస్తూ ఉంటాయి కదా, నా ఫిల్మ్స్ వస్తూ ఉంటాయి, దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాను అంతే తప్పితే. ఓకే. ఆ టైంలో ఎలా ఉండేదంటే ఆమె సినిమా హిట్ అయింది కదా, హిట్ అవ్వకముందే 2-3 సినిమాలు కమిట్. తాజ్మహల్ తర్వాత పెళ్లి సందడి తర్వాత నాకు 3-4 సినిమాలు కంటిన్యూ ఉండేవి. ఓకే. అవి లక్కీగా అన్ని సినిమాలు హిట్లు పడింది. ఆహ్వానం కానీ వినోదం కానీ లక్కీగా. అవును, పెద్ద హిట్లు మైల్స్. తర్వాత ఏమైంది, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 2000 ఆ టైంలో ఒక సినిమా హిట్ వచ్చిందంటే దాని తర్వాత 3 సినిమాలు ఉండేవి. నా ప్లానింగ్ ఉండేది కదా, ఏం చేయాలి ఇప్పుడు హిట్ కొట్టిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి కదా, అప్పుడు మంచి మంచి ప్రొడక్షన్లు వస్తారు, ఇవన్నీ వస్తారు కదా. అవును. ఈ లోపలే నాకు 3 సినిమాలు కమిట్మెంట్ ఉండండి, అవి ఫినిష్ చేసుకుని అయిపోయేపటికి వీళ్ళు వచ్చేవాడు కదా. నాకు చాలా మట్టుకి మహాత్మా తర్వాత బాగా పెద్ద దెబ్బ మనకి డౌన్ అవ్వకుండా మెల్లగా కెరీర్ అంటే మనం చెప్పుకోకపోతే ఎలా ఉంటుంది. మహాత్మా 100వ సినిమా తర్వాత మెల్లగా తెలియదు మంచి సినిమాలు చేసినా కూడా అది పోతా. అదే నేను అసలు అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు 135 సినిమాల్లో నువ్వు దాదాపుగా ఒక 20 ఏళ్ళు హీరోగా నిలబడ్డావు. అవును, 20 years నాకు తెలిసి. మళ్ళీ నీకు బోయపాటి సినిమా వచ్చే వరకు మధ్యలో ఒక సైలెంట్ గ్యాప్. నువ్వు సినిమాలు చేస్తున్నా కూడా సక్సెస్ లేని సినిమాలు. సక్సెస్ ఇప్పుడు నేను హీరోగా దాని తర్వాత మహాత్మాతో చాలా చేశా. దగ్గర 25 ఫిలిమ్స్ వరకు హీరోగా కంటిన్యూ చేశా. బట్ ఏది సక్సెస్ లేదు. కారణం ఏంటి? ఐ డోంట్ నో. కొంతమంది టైం బాగాలేదు. అఫ్ కోర్స్ మరి ఇంకేదో సైన్స్ ఎండ్ అయిపోయింది, ఫిలాసఫీ ప్రారంభమవుతుంది. ఆ టైంలో సరే పని సెలెక్ట్ చేసుకున్నాం. బట్ అంటే ఒకటిలేండి, నేను అనుకోవడం ఏంటంటే యంగ్స్టర్స్ రావడం స్టార్ట్ అయిపోయిన తర్వాత యంగ్ బ్యాచ్ అంతా వస్తున్నారు కదా, మెల్లగా డెఫినెట్ నేనే కాదు ఏ హీరో అయినా కొంతకాలం అయిన తర్వాత మెల్లగా ఫేడ్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కామన్. ఒక చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి వాళ్ళకి కొన్ని తప్ప అదేంటంటే భయంకరంగా ఇమేజ్ ఉంది కాబట్టి, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ భయంకరంగా ఉంది కాబట్టి వాళ్ళు సస్టైన్ డెఫినెట్గా అవుతారు. ఎక్కువ ఫ్యాన్ బేస్డ్ మనకు ఓపెనింగ్ రాగా మన సినిమా అప్పట్లో ఎలా ఉండేదంటే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే సినిమా బాగుంటేనే సినిమాకి వచ్చేవాళ్ళు. ఓపెనింగ్లో కొట్టేసేసి అంత సీన్ లేదు. లేడీస్ ఫ్యాన్స్ అంతా సినిమా బాగుంది అనుకుంటే మెల్లగా అలా పెరుగుతూ వచ్చేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అలా లేదు. ఫస్ట్ డేనే సినిమా బాగోలేకపోతే 4వ రోజుల్లో తీసేస్తున్నారు. 4వ రోజు మధ్యాహ్నానికే ఉంటుందా సినిమా బాగోలేదని టాక్ వస్తే అసలు రావట్లేదు జనం. అలా అయిపోయింది. బట్ ఎనీవే నేను ఫస్ట్లో అయితే నేను ఎలా ఇండస్ట్రీలో నిలబడాలి అని అనుకున్నాను, నిలబడతానే ఉన్నా. ఏదో ఒక రూపంలో క్యారెక్టర్ అవనండి. ఇప్పుడు వచ్చిన మన ఈ మధ్య కోట బొమ్మడి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్గా ఈ టైంలో కోట బొమ్మళ్ళి అనేది రావడం, నీకు అలాంటి క్యారెక్టర్ రావడం అసలు మార్వెలస్. ఆ పెర్ఫార్మెన్స్ కానీ నువ్వు ఎంత బాగా సూట్ అయ్యావంటే ఆ క్యారెక్టర్కి, అంటే పీపుల్ బిలీవ్డ్ యూ. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే నువ్వు ఇన్నాళ్ళు నిలబెట్టుకున్న ఒక రికార్డ్ ఏదైతే ఉందో, మంచివాడు శ్రీకాంత్, నిజాయితీ గలవాడు, ఫ్రాంక్ అన్న ఇమేజ్ ఉంది చూడు నీకు, అది బాగా ప్లస్ అయింది థియేటర్లో. వాసు వాళ్ళు కూడా అదే ఆలోచించారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా చాలా కష్టం ఈ క్యారెక్టర్ చేయడం తెలుగులో. అంటే ఆయన ఒరిజినల్ చూసుంటారు కదా, జోజు. ఆ క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. అది అతని బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును, పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా చాలా న్యాచురల్గా, చాలా ఇంట్లో పక్కన చేసుకుంటే ఆ టైప్లో ఎమోషన్స్ అలా టచ్ చేస్తాడు. ఫస్ట్ నేను అనుకున్నాను ఆ క్యారెక్టర్ ఎంతవరకు మనం న్యాయం చేయగలం అనుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే ఆ ఫేస్లో సెంటిమెంట్ పండించగలగాలి, ఎమోషన్ ఉండాలి, అన్ని రకాలుగా ఉంటే కనుక న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే పద్ధతిలో అనుకున్నాం. అతను ఇమిటేట్ చేయడం వాసు నేను డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన పద్ధతిలో మనం వెళ్ళిపోదాం. నేను వాళ్ళని ఇమిటేట్ చేసి ఇమిటేట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ దింపాలంటే ప్రతి సీన్ చేసుకుని చేయాలి. బట్ దానికి దీనికి చాలా మార్పులు ఉన్నాయి, బాగా మార్పులు ఉన్నాయి. ఎందుకంటే నా రూట్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే.
దానికి కష్టపడింది కూడా లేదు. ఆ ఫీలింగ్స్ డైరెక్టర్ ఏం చెప్తే అది అంటే నీకు కష్టపడడానికి ఏముంది, ఇన్ని సినిమాలు చేసి ఇన్ని వేరియేషన్స్ ఏం లేదు, క్యారెక్టర్ అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే చాలు. అంతే. అది నువ్వు ఎమోషన్స్, క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్ అర్థం చేసుకున్నామంటే. అవును. అసలు ఆ లాస్ట్ సీన్ ఉందే, నాకు ఈ ఉద్యోగం కాకి బట్టలు ఇచ్చింది కానీ కుటుంబాన్ని దూరం చేసింది. నాకు ఆ డైలాగు నిజంగా అసలు థియేటర్లో క్లాప్స్, ఆ థియేటర్ దగ్గర సీన్స్ బాగా ఎమోషన్ బాగా టచ్ చేస్తుంది. అంటే కామన్ పోలీసు ఎంత స్ట్రగుల్ పడుతున్నాడు నిజంగా. ఒక మామూలు మిడిల్ క్లాస్ లాగానేగా అంతే పోలీస్ అంటే. పెద్ద రేంజ్లో ఉన్నవాళ్ళు దట్ ఈస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవును. ఒక పోలీస్ అనే అతను ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటారో ఆ టైప్ ఆఫ్ అనుకోవాలి మనం. అంతే. వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. అయ్యో వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు అందులో అక్కడ కనిపించింది అదే, ఒక పోలీస్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాడు బయటకు వచ్చి అంతమందిని కమెంట్ చేసి భయపెట్టేవాడు. జీవితంలో ఎంత సున్నితమైన అంశాలు మనిషిని చంపేసే కదా ఆఖరిని. కూతురు అన్నమాటకేగా చచ్చిపోయాడు. బిలీవ్డ్ ఇట్ పీపుల్. నువ్వు హ్యాంగ్ చేసుకున్న సీను థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ సీన్ దేర్ షాక్. అంటే నాకు ఫోన్ చేసి తట్టుకోలేకపోయా, ఏంటి అట్లా సడన్గా చేసేసుకున్నా ఏంటంటే కథ. కొంతమంది బాగా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు షాక్లోనే ఉన్నారు అంతా, మొత్తం ఏంటి ఇది ఆ టైప్లో. అదేలే. అంటే బేసిక్గా మొత్తం సినిమాలోనే నీ క్యారెక్టర్ కనుక ఏమాత్రం మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో అదే చెప్పా, మెయిన్ క్యారెక్టర్ అదే కదా, మెయిన్ క్యారెక్టర్ హీరో. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా క్యారెక్టర్ని ఆడియన్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళలేకపోయారంటే, కనెక్ట్ అవ్వలేదంటే పోయేది సినిమా. ఎస్ ఎస్. చాలా నాకు నష్టమే ఒకవేళ తేడా అవుతాయి. అంతే కదా. ఇప్పుడు ఇందాక నువ్వు మహాత్మా గురించి చెప్పావు కదా, ఇప్పుడు నీ కెరీర్లో డిజాస్టర్స్ హిట్లు ఎన్ని ఉన్నాయో డిజాస్టర్స్ అన్ని ఉన్నాయి. టు బి వెరీ ఆనెస్ట్. అవును కదా. లక్కీగా ఏంటంటే నేను యాక్టర్గా నేను ఎప్పుడు ఫెయిల్ అనుకుంటున్నాను. నేనైతే యాక్టర్గా ఎక్కడ కూడా నాకు మైనస్ అనేది పడలా, దేవుడి వల్ల లక్కీగా. సినిమా పోయినా సినిమా మీద వెళ్ళిపోయేది, కానీ శ్రీకాంత్ బాగా చేయలేదని రాలేదు. శ్రీకాంత్ బాగా చేయలేదు, నీకు 2 కాసాయి. నీ పెర్ఫార్మెన్స్ సినిమాలో నీ క్యారెక్టర్ వరకు ఒకటైతే, ఇండస్ట్రీలో నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కేస్ స్టడీ. తర్వాత ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎట్లా మూవ్ అవ్వాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి రిలేషన్స్, అవన్నీ సినిమా చూసే కాదు, అవి ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఓన్లీ సక్సెస్ ఒకటే కాదు, సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ మనిషిగా నిలబడాలి. ఎస్. ఒక హ్యూమనిటీ అనేది 100%. నేనే కదా, ఇప్పుడు మా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళు చూసి మమ్మల్ని చూసి నేర్చుకుంటారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఏంటి నాన్న ఏంటి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనం చెప్పక్కర్లా. వాళ్ళ బయట వాళ్ళు చెప్పే విధానం కానీ, నా గురించి చెప్పే విధానం కానీ, నా గురించి అనుకో ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు పెద్దోళ్ళు మాకు సీనియర్స్ ఉంటారు, వాళ్ళని చూసి నేర్చుకునే మేము చాలా ఉంటాయి కదా. అవును. అలాగే మా పిల్లలు కానీ వీళ్ళు కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పెరిగే విధానం కానీ, వాళ్ళు ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనే, ఎక్కువ అనవసరమైన జోలికి వెళ్ళొద్దు ఇటువంటి. అవును. అవసరమైన పట్టించుకోవడానికే టైం సరిపోవట్లేదు. మళ్ళీ అనవసరమైన చూసాక మొన్న అనవసరమైన పట్టించుకుంటేనే ఏది అసోసియేషన్లో. అవును. అవి కొన్ని ఇంకా అంటే కొన్ని తెలియక మనం ఒక బై ఫోర్స్తోనో లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోయినా మనం చేయడము కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని ఫోర్స్ మొహమాటంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. తర్వాత ఓవర్కమ్ అయ్యి దాని నుంచి బయటకు రావడం అనేది చాలా సుఖం. అవును. ఏ విషయంలో అన్నా సరే, ఓన్లీ ఆ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా సరే మనం చేసిన నిజంగా తప్పు వద్దురా బాబు, ఇది చాలా మిస్టేక్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఈ టైప్లో మనం వెనక్కి వచ్చేయడం బెటర్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను నీకు జరిగిన ప్లస్ పాయింట్ ఇంకోటి అనుకుంటున్నా. అదేంటంటే నువ్వు ఊహన్ మ్యారేజ్ చేసుకోవడం, తను ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో వ్యవహారాలు మనస్తత్వాలు అన్నీ తెలియడం, తన గైడెన్స్ ఉందా నీకు? అంటే గైడెన్స్